నినాదం అక్కడ మరోసారి అగ్గి రాజేస్తుందా? ఆ మాజీ ఎమ్మెల్యే కోసం అగ్రనాయకత్వం ప్రయత్నిస్తుంటే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తారని మరో కీలక నేత ప్రకటించడం పార్టీలో కొత్త రచ్చకు దారితీస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన ఆ నేతల మధ్య వైరం ఎన్నికలు ముగిసాక కూడా కంటిన్యూ అవుతుంది. ఆ నియోజకవర్గంపై గులాబీ బాస్ డెసిషన్ ఏంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూరు నియోజకవర్గ రాజకీయాలు అగ్గి రాజేస్తున్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూరు నుంచి పోటీ చేశారు. ఆర్ఎస్పీ అప్పట్లో కోనప్పపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014-18 ఎన్నికల్లో గెలిచిన కోనేరు ఓటమికి ప్రవీణ్ కుమారే ప్రధాన కారణమని ఆయన వర్గం నేతలు బలంగా నమ్మారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కోనప్ప హర్ట్ అయ్యారు. తనని తిట్టిన నాయకుడిని తనకో మాటైనా చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంతో కోనప్ప బీఆర్ఎస్ని వీడారు. కోనప్ప కండువా మార్చారే గాని కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నేతలను ఎక్కడా విమర్శించిందే లేదు. పైగా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ తన దేవుడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి ముందు పెట్టారు కోనప్ప. వాటికి అంగీకరించడంతో హస్తంతో దోస్తీ కట్టారు. అయితే అధికార పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, తనకిచ్చిన మాటను సీఎం నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కోనేరు మళ్లీ కారెక్కుతారని భావించారు. బీఆర్ఎస్ నేతలు కూడా కోనప్పతో మాట్లాడారు. ఆయన మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటారని అనుకుంటున్న సమయంలో ఆర్ఎస్పీ పేల్చిన బాంబు మళ్లీ రాజకీయ చర్చకు దారితీసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని తానేనని చెప్పారు. తాను ఇక్కడి నుంచే పోటీ చేసేలా కేసీఆర్తో పాటు కేటీఆర్తో మాట్లాడుతానన్నారు. కోనప్ప బీఆర్ఎస్లోకి తిరిగి వస్తారని గుసగుసలు వినిపిస్తున్న సమయంలో సిర్పూర్ టికెట్పై ఆర్ఎస్పీ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్నారు. అటు కోనేరు కోనప్ప సిర్పూర్లో బలమైన నాయకుడు. దీంతో బీఆర్ఎస్ అధినేత సైతం దీనిపై దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ జెండా కప్పుకోవడంతో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని అచ్చంపేటకు తాత్కాలిక ఇన్ఛార్జిగా నియమించారు. అచ్చంపేటకు పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలని తర్జన భర్జన పడుతున్నారట పార్టీ పెద్దలు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరపైకొస్తోందట. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆర్ఎస్పీ. ఆయనకు అచ్చంపేట అప్పగిస్తే అక్కడ నాయకత్వ సమస్య తీరటంతో పాటు సిర్పూర్ వివాదానికి కూడా చెక్ పెట్టొచ్చనే ఆలోచనలో ఉందట బీఆర్ఎస్ అధిష్టానం. ఎలాగో అచ్చంపేట ఖాళీ అయింది. అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బరిలోకి దింపి సిర్పూరులో కోనప్పను తిరిగి పార్టీలోకి తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా పూర్తిగా సద్దుమణుగుతుందని ఆలోచన చేస్తున్నారట గులాబీ నేతలు. ఈ విషయం తెలిసి ఆర్ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఆర్ఎస్పీ సిర్పూర్ క్యాడర్కి చెప్పిన మాటకే కట్టుబడతారా, లేక అధిష్టానం ఆదేశిస్తే అచ్చంపేటకు షిఫ్ట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.